ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి ఎలా వాడాలో గాంధీకి తెలిసేటవాడికి తెలియదు. ఆయన రామరాజ్యం వాడినా ఏమంటే ఇప్పుడు రాముడు గుడి నిన్న హడావుడి చేశారు, నేను సనాతన హిందువుని చెప్పాడు. సనాతన హిందువుని చెప్పాడు. చనిపోయే ముందు హే రామ్ అని చెప్పాడు. రామరాజ్యం దేవాలని నీకంటే బెటర్గా సింబల్స్ పడాడు. కానీ ఆయన రామరాజ్యంలో ద్వేషం లేదు, ఆయన రామరాజ్యంలో పక్కవాడిని పంపించడం లేదు, ఆయన రామరాజ్యంలో ఇది లేదు. ఆ విషయం ఆయన స్పష్టంగా చెప్పాడు. అందువల్ల మత సామరస్యం అంటే మతాల్ని కలపడం, మతాలని దగ్గర తీయడం, మతాల్ని కలిపి నడిపించడం, మతస్థుల్ని విభిన్న మతస్థుల్ని కలిపి నడిపించడం, అలాగే కులం యొక్క ద్వేషం అంతరాలు పోగొట్టడం, అలాగే స్త్రీకి పురుషుడికి మధ్యనటువంటి వివక్ష ఏదైతే దోపిడీ ఉందో అది పోగొట్టడం. పుచ్చలపల్లి సుందరయ్య గారు కమ్యూనిస్ట్ నాయకుడు, ఆయన చాలా గొప్ప మాట చెప్పాడు. అందరూ తెలుసుకోవాలి ఆ విషయం. కమ్యూనిస్టులు దాన్ని చదువుతారో తెలీదు, చదువుతారో నాకు తెలీదు. ఆయన ఏం చెప్పాడంటే సుందరయ్య గారు, గాంధీ యొక్క ఆశయం సమానత్వం. ఆ ఆశయం ఏమిటంటే డబ్బున్న వాళ్ళకి పేదవాళ్ళకి సమానత్వం, దళితులకి అగ్రకులాలకి సమానత్వం, స్త్రీకి పురుషుడికి సమానత్వం, బ్రిటిష్ వాడికి భారతీయుడికి సమానం, అందరికీ సమానత్వం. ఆఖరి దాకా సమానత్వం నువ్వు తెచ్చేదాకా కూడా ఆ గాంధీ గారి ఆశయం నెరవేర్చినట్టు కాదు అని చెప్పాడు ఆయన. చాలా గొప్ప మాట చెప్పాడు. అది తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. గాంధీ ఒక్క రూపాయి పరిహారం ఇవ్వకుండా భూముల్ని స్వాధీనం చేసుకుని పేదలకు పంచిపెట్టమన్నాడు అనే విషయం వాడికి తెలియదు. నేను ఎక్కడ వినలేదు మాట్లాడుతుంటే. ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకోవాలి, అప్పుడు భూస్వాములు పారిపోతారు. ఇదే కమ్యూనిస్ట్ సినిమా ఆర్ నారాయణమూర్తి కాదు, గాంధీ మాటలు చెప్తున్నాను. నేను తీసి చూపిస్తాను నేను ఎక్కడ మాట్లాడాడు. ఇవన్నీ కూడా యంత్రాలను తీస్తే నేషనల్ యూనిటీ పాసిబుల్. ఆయన చెప్పాడు ఆ విషయాన్ని.